నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీవి కుర్రాడు. ప్రస్తుతం నేను గుంటూరులో ఉన్నానండి. మనతో పాటు రాము గారు అయితే ఉన్నారు. ఈయన టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటోని అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. పైగా ఈయన గత 30 సంవత్సరాల నుంచి అయితే డీజిల్ ఆటో నడిపిన వ్యక్తి అనమాట. ఆయన అసలు ఎలక్ట్రిక్ ఆటోకి ఎందుకు షిఫ్ట్ అయ్యారు, పలానా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ని ఎందుకు తీసుకున్నారు అనేది ఆయన కస్టమర్ వీళ్ళు తెలుసుకుందాం. రాము గారు నమస్కారం. నమస్తే సార్. సార్, ఫస్ట్ మీరు 30 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉంది. సో చాలా ఆటోలు నడిపే ఉన్న అనుభవం కూడా మీకు ఉంటుంది. సో 30 సంవత్సరాల అనుభవంలో డీజిల్ నడిపినప్పుడు మీకు ఎంత ఖర్చు అయ్యేది ప్రతి నెల? ఎలక్ట్రిక్ ఆటోకి వచ్చిన తర్వాత మీకు ఎంత సేవ్ చేసుకుంటున్నారు? డీజిల్ ఆటో వచ్చేసరికి నెలకు వచ్చేసి 12,000 దాకా ఓన్లీ డీజిల్ ఖర్చే. ఇది వచ్చిన తర్వాత నాకు ఆయిల్ ఫుల్ సేవ్ అవుతుంది. ఎలక్ట్రికల్ బిల్ 1000 నుంచి 1200 కడుతున్నాను. నాకు దగ్గర 10,000 దాకా సేవ్ అవుతుంది సార్. ఇంకోటి 30 సంవత్సరాల అనుభవంలో మీరు 30 సంవత్సరాల్లో మీరు చాలా బండ్లు నడిపే ఉండుంటారు. సో ఒకసారిగా మీరు డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ వచ్చినప్పుడు మీకు చాలా డౌట్స్ ఉంటాయి. డీజిల్ అంటే పికప్ ఉంటుంది, లేకపోతే మనకి ఎక్కువ మంది వేసుకుని లాగుతుంది, ఎలక్ట్రిక్ లో ఎంత ఉంటుందా, అలానే మనకి లాంగ్ కిరాయి వచ్చినా కూడా డీజిల్ కొట్టించి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎలక్ట్రిక్ లో మరి అంత దూరం వెళ్ళదు, ఒక ఫిక్స్డ్ కిలోమీటర్స్ వెళ్ళాలి. మరి ఈ క్వశ్చన్స్ కి మరి మీకు సమాధానం ఎలా దొరికింది? బాగుంటుంది సార్ బండి, పికప్ లో మటుకు తేడా లేదు. మీరు డీజిల్ ఎంత మందిని అయితే ఎక్కించుకున్నారో అంత మందిని ఈజీగా లాగుతుంది ఈ బండి, సులభంగా వెళ్తుంది, దానిలో ఇబ్బంది ఏం లేదు. చాలా మంది ఆటో సోదరులకు వచ్చే మొదటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఎలక్ట్రిక్ లో కంపెనీ వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళు చెప్పింది 180 కిలోమీటర్లు, మీకు ఎంత రేంజ్ అని చెప్పారు? 180 చెప్పారు సార్, కానీ 150 వస్తుంది. 150 నాకు రోజుకి సరిపోతుంది. మీకు సరిపోతుంది? ఒక రోజు మొత్తానికి సరిపోతుంది. సో ఎంతమంది? 4 ప్యాసింజర్లు? 4 ప్యాసింజర్ని ఈజీగా తీసుకొని వెళ్తాను. లగేజ్ ఏమన్నా ఉన్నా కానీ నాకు, నేను క్యాటరింగ్ అవి తోలుతాను, లగేజ్ కూడా సులభంగా లాగుతాను. మరి ఒకవేళ ఒక కస్టమర్ కి నాకు రోజుకి 150 కాదు, నేను 250 తిరుగుతాను అంటారు, మరి వాళ్ళకి టీవీఎస్ ఆటో సరిపోదా? మళ్ళీ ఛార్జ్ పెట్టుకోవాలి సార్. ఇప్పుడు అంతవరకు తిరగాలంటే మళ్ళీ ఛార్జ్కి వెళ్ళాలి, ఛార్జ్ చేసుకొని మళ్ళీ వెళ్ళాలి. చాలా మంది ఏంటంటే నాకు రోజుకి లాంగ్ కిరాయి పడుతుంది. ఒకసారి ఉదాహరణకి ఇక్కడి నుంచే మీకు 100 కిలోమీటర్లు వెళ్ళి రావాలి. మరి అలాంటి సమస్యలకు పరిష్కారం అంటే ఏం చెప్తారు? ఈ మధ్యలో మన టీవీఎస్ వాళ్ళది షోరూమ్లు చాలా ఉండే సార్. మధ్యలో ఎక్కడ అడిగినా కానీ హాఫ్ అన్ అవర్ మనం ఛార్జ్ చేసుకోవచ్చు, ఛార్జ్ చేసుకొని వెళ్ళి ఈజీగా రావచ్చు. మీరు అడిగారు అవి? ఇస్తున్నారు సార్. 30 సంవత్సరాల నుంచి డీజిల్ ఆటో నడిపినప్పుడు కొత్తగా ఆటో తీసుకోవాలి, ఎలక్ట్రిక్ ఆటో తీసుకుందన్నప్పుడు చాలా బ్రాండ్స్ మీకు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. స్పెసిఫిక్ గా టీవీఎస్ నే తీసుకోవడానికి కారణం ఏంటి? వేరే కంపెనీస్ కూడా ఆటోలు ఉన్నాయి. అన్ని వచ్చేసి మీకు ప్రైస్ ఎక్కువ రేట్ సార్. అన్ని ఉన్నట్లో లోయెస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ లో లోయెస్ట్ టీవీఎస్, ప్లస్ చాయిస్ హెవీ. ఈ హెవీ వల్ల ఎంత లోడ్ వేసినా మనం ఏదైనా బండి బాగుంటుంది, నీట్ గా ఉంటుంది. ప్లస్ మెయిన్ ఏంటంటే హైట్ ఎక్కువ వల్ల వాటర్, మీకు వర్షాకాలంలో వాటర్ కూడా ఎంత వాటర్ ఉండే ఈజీ అవ్వలేగా వెళ్ళిపోతుంది బండి. ఓకే, సో ఇవన్నీ మీరు ఆలోచించే తీసుకున్నారు. సో ఇంకోటి, మీ ఆటో సోదరులోనే వేరే వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకుంటారు కదా, వాళ్ళు మిమ్మల్ని సజెషన్స్ అడిగినప్పుడు మీరు ఈ పాయింట్స్ చెక్ చేసుకోమంటే ఏ పాయింట్స్ చెక్ చేసుకోమంటారు ఎలక్ట్రిక్ ఆటో కొనే ముందు? ఎలక్ట్రిక్ ఆటో కొనే ముందు కంపల్సరీ హైట్ చెక్ చేసుకోమంటారు సార్. ఎందుకంటే వర్షాకాలం, మెయిన్ వర్షాకాలం ఎలక్ట్రికల్ ఆటో ఇబ్బంది. వాటర్ ఎక్కడ పడితే అక్కడ అవుతుంది టౌన్ సిటీలో. మనం ఆ వాటర్ ఇప్పుడు వచ్చేసి కొన్ని బళ్ళు బాగా డౌన్ ఉంటాయి ఎలక్ట్రికల్ వాటర్, అవి మునగటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఏమీ మునగదు, మోటార్ కూడా తడవదు, ఈజీగా వెళ్ళిపోతుంది. నేను ఆల్రెడీ 2 వర్షాకాలాలు చూశాను, ఈజీగా వెళ్ళిపోయింది, ఇబ్బంది ఏం లేదు. రెండో నెక్స్ట్ పాయింట్ ఏం చూసుకోమంటారు? నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ రేట్ సార్. ప్రైస్ రేట్ హెవీగా ఉండే అన్ని బళ్ళు, తక్కువ రేటే ఓన్లీ టీవీఎస్. అందుకని ఆ ప్రైజ్ రేట్ లో 50-60 వేలు దానిలోనే మనం మిగులుద్ది. 50-60 వేలు సేవ్ చేసుకుంటాం, మిగిలిన మళ్ళీ మామూలు అన్ని బాగానే ఉంటాయి. కరెంట్ బిల్ చెక్ చేసుకుంటే నెలకి ఎంత వస్తుంది? నెలకు వచ్చి 1000 నుంచి 1200 వస్తుంది సార్. డీజిల్ తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. డీజిల్ 12,000 దాకా పెట్టేవాళ్ళం, ఇది వచ్చేసరికి 1200. చాలా సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మీకు స్పీడ్ ఎంత వెళ్తుంది ఆటోలో? స్పీడ్ వచ్చేసి యూకో టైప్ అయితే 45 నుంచి 50 కిలోమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ వెళ్తే మటుకు 60 కిలోమీటర్స్ దాకా వెళ్తుంది స్పీడ్. 3వ స్టేజ్ 70 వరకు వెళ్తుంది. ఆ మోడ్ లో ఎక్కువ వెళ్ళలేము, ఎందుకంటే కంట్రోల్ కాదు బండి. మధ్య మోడ్ లోనే 60లో వెళ్తే సులభంగా బాగుంటుంది. ఇంకోటి, ఇప్పుడు కస్టమర్లు, మీరు 30 సంవత్సరాల నుంచి ఆటో ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి కస్టమర్లు ఆటో ఎక్కినప్పుడు వాళ్ళ కంఫర్ట్ అని చూసుకుని ఉంటారు. సో వీళ్ళు ఇప్పుడు ఈ ఆటో వచ్చిన తర్వాత కంఫర్ట్ ఎలా ఫీల్ అవుతారు? చాలా మంది బాగుంది అంటున్నారు సార్. ఇది ఫ్రీగా ఉంది, వాళ్ళకి బాగుందని చెప్తున్నారు. అన్ని ఆటోల మీద స్పేస్ అన్ని బాగున్నాయని చెప్తున్నారు ఆటోలు. ఇంటి దగ్గర మీరు ఛార్జింగ్ పెట్టడానికి ఎంత సమయం పడుతుంది? 2.5 hours పడుతుంది సార్. మాక్సిమం అయితే 3 hours ఎక్కువ, ఇంకంతే. అంతకు మించి వచ్చేయచ్చు మళ్ళీ బయటికి. మళ్ళీ కావాలన్నప్పుడు 1 hour 2 hours పెట్టుకొని మళ్ళీ రావచ్చు అవసరం వస్తే. ఇప్పుడు మీరు ఫ్లై ఓవర్స్ ఎక్కినప్పుడు ఏమైనా ఇబ్బంది? ఏం లేదు సార్,
ఫ్రీగా వెళ్ళిపోతుంది బండి, ఓవర్ ఇబ్బంది ఏం లేదు. ప్రీవియస్ గా నడిపిన ఆటోలు వచ్చి మీరు క్లచ్ గేర్ సిస్టమ్ ఉండేది, ఇప్పుడు కంప్లీట్ ఆటోమేటిక్. సౌకర్యం అలా అనిపించింది? మా వయసు గల వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది. ఓన్లీ ఎక్సలేటర్ బ్రేకే, స్కూటీ నడిపినట్టే. చాలా బాగుంటుంది ఆటో, గేర్ సిస్టమ్ లేదు కాబట్టి సులువుగా ఉంటుంది బండి. ఇంకోటి చాలా మందికి వచ్చే రెండు డౌట్లు ఏంటంటే, ఫస్ట్ ది పికప్ ఉండదు ఎలక్ట్రిక్ ఆటోలో అనేది ఒక సాధారణంగా వచ్చే డౌట్. రెండోది ఏంటంటే మనకి లోడ్ వేసుకుంటే ఆటో లాగదేమో అని చెప్పి ఇంకో డౌట్ కూడా వస్తుంది. దానికి సమాధానం ఏంటి? నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, నేను తోలేదే క్యాటరింగ్ అన్నప్పుడు ఆ లోడే వేరుగా ఉంటుంది. ఎంత లోడ్ అయినా అవలేలుగా లాగుతుంది బండి. నేను ఫస్ట్ అదే భయపడ్డాను. ఏం లేదు, దానికి ఇబ్బందే లేదు, ఫ్లూగా వెళ్ళిపోతుంది బండి. లోడ్ విషయంలో ఆ డీజిల్ ఆటో కూడా పనికిరాదు దీని దెబ్బకి, బాగా స్పీడ్. రెండోది బిల్డ్ క్వాలిటీ కూడా అడుగుతూ ఉంటారు, క్వాలిటీ ఎలా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుందా లేదా? నెంబర్ 1 క్వాలిటీ, నెంబర్ 1 రేక్ సార్ ఇది, స్టాండర్డ్ రేకు. ఆ గేజ్ కూడా హెవీ రేక్, అన్ని చూసే కొన్నాను. గొతుకుల రోడ్ వెళ్ళినప్పుడు సస్పెన్షన్ ఎలా ఉంది? భయజానంగా ఉంది సార్, సస్పెన్షన్ బాగుంది. బ్రేకింగ్ యాక్షన్ ఎలా ఉంది? బ్రేకింగ్ యాక్షన్ కూడా బాగుంది. అంత లోడ్ వేసిన సస్పెన్షన్ బాగుంది. మిగిలిన ఏ ఆటోకి నేను చూడాల ఇంత ఫ్రీనెస్ బాగుంది. చివరికి ఎలక్ట్రిక్ ఆటోని మీరు ఎంత కొన్నారు? నేను వచ్చి 3,45,000 కొన్నాను సార్. దానిలో 45,000 డౌన్ పేమెంట్ కట్టాను, 3 లక్షలు బ్యాంక్ వారి సహాయంతో తీసుకున్నాను. ఇప్పుడు మీరు ప్రతి నెల ఈఎంఐ ఎంత కడతారు? 6,700. 6,700. డీజిల్ పరంగా చూసుకున్నట్లయితే సుమారుగా ఒక 8,000 వరకు ఆదా చేసుకుంటారు. ఆదా ఈజీగా అయిపోతుంది సార్. ఆ డీజిల్ ఖర్చుతో సగంతోనే ఈఎంఐ కట్టేస్తున్నాను నేను, మిగిలిందంతా సేవ్ అవుతుంది. కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటోకి బ్యాటరీ గానీ మోటార్ గానీ ఎంత వారంటీ చెప్పారు? 6 సంవత్సరాలు సార్. నేను 6 సంవత్సరాలు వస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే బండి బాగానే ఉంది కాబట్టి 6 సంవత్సరాలు వారంటీ చెప్పారు. బాగానే ఉంది. ఇప్పటికి ఎన్ని నెలలు అయిందని మీరు కొనుగోలు చేసి? 8 నెలలు అయింది సార్. 8 నెలల్లో ఎన్ని కిలోమీటర్లు తిరిగారు? 8 నెలల్లో 25,000 తిరిగారు. బాగానే ఉంది. 25,000 కిలోమీటర్లు తిరిగారు కదా, మీరు షోరూమ్ దగ్గరికి వెళ్ళి సర్వీస్ ఏమైనా చేయించుకున్నారా? సర్వీస్ 2 సర్వీసులు చేయించాను సార్. ఆ షోరూమ్ వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు, సర్వీసింగ్ కూడా బాగానే. ఎంత టైంలో చేస్తారు సర్వీస్? ఇవి 1/2 అవర్ లో అయిపోతుంది సార్, కొత్త బళ్ళే కదా, 1/2 అవర్ లో అవుతుంది. ఏమన్నా ఫ్యూచర్ లో ఏమైనా బేరింగ్లు వాంటింగ్ వచ్చినప్పుడు మటుకు ఒక పూట వేసుకోండి, ఆ పూటలో క్లియర్ అయిపోతుంది. సో చివరిగా మీరు వాడిన ఈ 8 నెలల కాలంలో టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటోకి 10కి ఎన్ని మార్కులు ఇస్తారు? 10కి 10 ఇవ్వచ్చు సార్, ఎందుకంటే అన్ని చూశాను, అన్ని అనుభవించాం మనం. ఇప్పుడు మనం ఏదైతే మెకానిక్లు ఉన్నారో మెకానిక్ రిసీవ్ చేసుకునే పద్ధతి అన్ని బాగుండే సార్. 10కి 10 ఇవ్వచ్చు సార్. సో చూసారు కదండి, ఇది టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటో ఉపయోగిస్తున్న రాము గారి పూర్తి కస్టమర్ రివ్యూ అనమాట. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తే మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీ నెక్స్ట్ ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆటోమొబైల్ ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.